సార్ నమస్తే సార్. నమస్తే. రామ్ ప్రసాద్ గారు 2023కి ఎలాంటి బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి మన ఆడియన్స్కి సజెస్ట్ చేస్తారు? అంటే అది స్టాక్స్ అయినా ఉండొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అయినా ఉండొచ్చు, లేదంటే క్రిప్టో కానీ, లేదంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, లేదంటే రియల్ ఎస్టేట్ కానీ. సో వీటిల్లో ఏది బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్గా మీరు సజెస్ట్ చేయాలనుకుంటున్నారు, చేస్తారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అయ్యో, 1 ఇయర్ కంటూ ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదండి. మీ అవసరానికి అంటూ ఇన్వెస్ట్మెంట్ కానీ 23కి 24కి ఇన్వెస్ట్మెంట్ ఉండదు. సో ఆ పరంగా నేనేం రికమెండేషన్ చేయలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ఇయర్కి ఇన్వెస్ట్మెంట్ అంటే 1 ఇయర్కి అంటే 2024లో కూతురు పెళ్ళి ఉన్నాయి, నేను ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలంటే చెప్పగలుగుతాం. అంటే 1 ఇయరే టైం ఉందనుకోండి. ఇన్వెస్ట్మెంట్కి ఉన్న టైం 1 ఇయర్ అయితే మీరు చెప్పిన ఏవీ రావు, ఏది పనికిరాదు. డైరెక్ట్గా తీసుకెళ్ళి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకోవాలి. 1 ఇయర్కి అదే సేఫ్, గ్యారంటీగా 6%. లక్కీలు ఇప్పుడు కాస్త ఎక్కువనే కదా, 6.57 దాకా వస్తున్నాయి. సేఫ్ సెక్యూరిటీ 1 ఇయర్కి అది కరెక్ట్. 1 ఇయర్కి అంతే. మనకు 10 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్, రియల్ ఎస్టేటు, గోల్డ్ కరెక్ట్. సో ఇక్కడ ఇయర్కంటూ ఏది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉండదు, కానీ మీ అవసరానికంటూ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఓకే. ఇప్పుడు మనం ఒక 4 స్కీములు ఫటాఫటా చెప్పాం అనుకోండి, 2 మిడ్ క్యాప్లు, 1 స్మాల్ క్యాప్. దాని అర్థం నెక్స్ట్ ఇయర్ వరకు ఇవే బాగా చేస్తాయని కాదు. మళ్ళీ మనం ఎప్పుడు రివ్యూ చేస్తాం? మనం చెప్పి వీడియో తర్వాత మర్చిపోయి ఇంకోటి చేసుకుంటాం. మరి అది పెట్టి నేను ఎక్కడ రివ్యూ చేస్తాడు పాపం. సో స్కీమ్స్ కూడా మీ అవసరాన్ని బట్టి. ఇప్పుడు భారీగా రిటర్న్ వస్తుందని స్మాల్ క్యాప్ కాదు కదా. మీకున్న టైం హొరైజన్ ఏంటి, ఎన్ని నెలల తర్వాత కావాలి, ఎంత కావాలి, మీరు ఎంత పట్టగలరు అనే దాన్ని బట్టి. అంతేగాని ప్రత్యేకించి ఇయర్కి స్కీమ్స్ కానీ స్టాక్స్ కానీ ఉండవు. అసలు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ ఫర్ 1 ఇయర్, అది బేసిక్ రూల్. ఈక్విటీలో ట్రేడర్ కాకుండా ఇన్వెస్టర్ అయి డబ్బులు రావాలంటే మినిమం 6 to 8 ఇయర్స్ టైం ఇవ్వాల్సిందే. లేని పక్షంలో మీ అవసరానికి ఈక్విటీ కరెక్ట్ కాదు. సో సంవత్సరానికి అంటూ ఫండ్స్ ఉండవు. ఓకే. ఇప్పుడు మీరు 2032కి నాకు ఫండ్స్ చెప్పండి అంటే చెప్పచ్చు. లాంగ్ టెన్యూర్ కాబట్టి 2033లో అవసరం ఉందండి 10 ఇయర్స్ అంటే అప్పుడు చెప్పొచ్చు. సార్ మీరు ఎంత పెడతారు, మీరు పెట్టే 30,000 20,000 వరకు మీరు మ్యూచువల్ ఫండ్స్లో, ఈక్విటీ ఫండ్స్లో పెట్టేసండి సార్, ఫ్లెక్స్ క్యాపిటల్ పెట్టేసుకోండి, మిడ్ పెట్టండి, లార్జ్ ఓకే అవాయిడ్ చేయొచ్చేమో అని ఒకటి, లేదా హైబ్రిడ్ ఫండ్స్ ఏదో చూడొచ్చు. కానీ ఈ ఇయర్కి ఎలా చెప్తాం? సో ఇన్వెస్ట్మెంట్ అనే దానికి సరైన నిర్వచనం అంటే లాంగ్ టర్మ్, లాంగ్ టెన్యూర్ ఉంటే దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా. షార్ట్ కూడా, షార్ట్ మీకు ఎప్పుడు డబ్బులు కావాలనే దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్. మీ దగ్గర డబ్బులు ఉన్న దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ కాదు. ఓకే. ఈ విషయం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. మీ దగ్గర డబ్బులు ఉంటే ఇన్వెస్ట్మెంట్ కాదు. న్యూ ఇయర్కి, ఫైనాన్షియల్ ఇయర్కి కావు, స్టాక్స్ కావు, మ్యూచువల్ ఫండ్స్ కావు. మీరు ఎందుకు కొరకు పెడుతున్నారనే దాన్ని బట్టే ఇన్వెస్ట్మెంట్. కాబట్టి 1 ఇయర్కి రికమెండేషన్ ఈజ్ రాంగ్. 2-3 ఇయర్స్లో మీకు డబ్బులు అవసరం ఉంటాయి. 2-3 ఇయర్స్లో నా గోల్ ఉంది, ఇల్లు కడతాను, కారు కొంటాను, పెళ్ళి చేస్తానంటే ఆ డబ్బు మీరు పెట్టాల్సింది బెస్ట్ అండ్ ఈజియెస్ట్ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్, లేదా మ్యూచువల్ ఫండ్స్లో, డెట్ ఫండ్స్ కాస్త కేర్ఫుల్గా. కానీ ఇప్పుడు డెట్ ఫండ్స్ కన్నా చిన్న బ్యాంక్సే 7% ఇచ్చేస్తున్నాయి. 3 ఇయర్స్కి అది కరెక్ట్. మీకు 8-9 ఇయర్స్ ఉంటే అప్పుడు మ్యూచువల్ ఫండ్స్. ఎస్. 1 ఇయర్కి ఎఫ్డీలో పెడితే 6% వస్తుంది. ఇన్ఫ్లేషన్ 7 ఉంది అంటే ఇన్ఫ్లేషన్ కన్నా తక్కువ, 1% లాస్. అయినా సరే 1 ఇయర్కి అదే కరెక్ట్, ఇంకొక ఆప్షన్ లేదు కదా. 1 ఇయర్కి అదే కరెక్ట్. 10 ఇయర్స్కి మీ ఎఫ్డీ రాంగ్. కానీ మనం ఏం చేస్తాం? పాపకు వాళ్ళ తాతగారు 5 లక్షలు ఇస్తే ఆయనే చెప్పేస్తారు, పాప పేరు మీద ఎఫ్డీ చేయండి రా అని. ఆయన చెప్పాడు కాబట్టి నేను ఎఫ్డీ చేస్తాను. అదే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉండిపోతుంది. 10 ఇయర్స్కి ఎఫ్డీ ఈజ్ రాంగ్. 10 ఇయర్స్లో అది ఇచ్చేది 5-6%. అప్పటికల్లా ఇన్ఫ్లేషన్ ఎక్కువ, అప్పుడు ఇంకా పెరిగిపోయి ఉంటుంది 10 ఇయర్స్కి. 10 ఇయర్స్కి అది రాంగ్, 1-2 ఇయర్స్కి అది కరెక్ట్. కానీ ఎగ్జాక్ట్ రివర్స్ చేస్తారు. నేను చాలామంది చూస్తాను, 10 ఏళ్ళుగా మ్యూచువల్ ఫండ్లో ఉండి ఈరోజు ఆ మ్యూచువల్ ఫండ్ అమ్మి రియల్ ఎస్టేట్ కొంటున్నారు. ఎందుకు కొంటున్నారు మీరు అంటే, పెరుగుతుందని కొంటున్నామంటారు. పెరుగుతుంది, పర్ఫెక్ట్, పెరగదని చెప్పట్లా. ఎంత పెరుగుతుంది ఏంటి సార్? డబుల్ అయిపోద్ది సార్. డబుల్ అయిపోద్ది, అవుతుంది. ఎన్ని ఇయర్స్లో అవుతుంది? 5-6 ఇయర్స్లో అయిపోద్ది. 6 ఇయర్స్ అంటే ఎంత పర్సెంటేజ్ తెలదు. 12% కదా 6 ఇయర్స్ అంటే. రూల్ ఆఫ్ 72 72/6 is 12. మరి
మీకు 16-18% వచ్చిన మ్యూచువల్ ఫండ్ తీసి ఎందుకు కొంటున్నారు రియల్ ఎస్టేట్? ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ నువ్వు ఉండడానికి ఇల్లు కట్టుకోవడం కొనేసాయి, అప్పుడు పర్సనల్ సంబంధం లేదు. కానీ నువ్వు కొంటుంది పెరిగాక అమ్మడానికి అయినప్పుడు ఎక్కడుంటే ఎక్కువ పెరుగుతుంది. అది కొంటే 12, ఇక్కడ ఆల్రెడీ నీకు ఉన్నది 18, కానీ 18లో ఉండదానికి నువ్వు 12 ఎందుకు కొంటావు? 18లో పెరుగుతున్న దాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ అయింది, నువ్వు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిందని తీసి ఎందుకు నువ్వు 12% వచ్చేదాన్ని కొంటున్నావు? సింపుల్. అది కొనడం తప్పని చెప్పట్లే అక్కడ. దాని పర్పస్ ఏంటి? పెరుగుతుంది అంటే తప్పు. నేను ఉంటాను కొనుక్కుంటే అద్భుతం, కొనుక్కో, పెద్ద ప్లాట్ కొనుక్కో, పెద్ద ఇల్లు కట్టుకో, బికాజ్ యూ ఆర్ గోయింగ్ టు కన్జ్యూమ్ దట్. బట్ అది ఇన్వెస్ట్మెంట్ అయినప్పుడు అది ఇచ్చే రిటర్న్ ఎంత? 12%. బెటర్ కేస్ సినారియో. మరి ఇక్కడ ఎంత? నిన్న ఒక వ్యక్తితో మాట్లాడాను, డాక్టర్ గారు. ఆయన ఏమన్నారంటే, ఆయన పోర్ట్ఫోలియో రివ్యూ చేస్తూ ఉంటే ఆయన అన్నారు నాతో సన్నగా, సార్ నేను ఈ స్థలాన్ని 1995లో 56,000 కొన్నానండి, ఇప్పుడు 60 లక్షలు అయిపోయింది అన్నాడు. 28 years బ్యాక్ 56,000 కొంటే 60 లక్షలు అయిపోయిందంట. ఈజ్ ఫీలింగ్ ప్రౌడ్. సార్ గ్రేట్ అండి, 56,000 కాస్త లక్షలు అయిపోయింది కదా, 1000 కాస్త లక్ష అయిపోయింది. అదే టైంలో ఆయన మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఆయన చాలా టాలెంటెడ్, అంత డైవర్సిఫైడ్. అదే టైంలో స్టార్ట్ అయిన మ్యూచువల్ ఫండ్ ఏదైనా ఎతకండి గూగుల్ అన్న ఉంది కదా, మన ఫేవరెట్ అందరు చెప్పేది నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ 1995 అక్టోబర్లో స్టార్ట్ అయింది. దాని ఎన్ఏవి యాజ్ అ నెస్టెడ్ డే సమ్వేర్ అరౌండ్ 2100 ఉంది. అంటే 10 రూపాయలు పెడితే 2100 అయింది. అంటే దీంట్లో 1,00,000 పెడితే 2,20,00,000 అయింది, 2,16,00,000 అయింది. అదే 56,000 ఇక్కడ పెడితే ఇది 1,10,00,000 అయ్యేది. అక్కడ మీకు 56 లక్షలు అయింది, 60 లక్షలు అయింది. ఎంత డిఫరెన్స్! అండ్ ఈరోజు అవసరం వస్తే అది అమ్మగలరా? టాక్కుమని అమ్మగలరా? అమ్మితే మొత్తం అకౌంట్లోకి వచ్చేస్తుందా? మరి ఇక్కడ వచ్చేస్తుందిగా, అమ్మగలుగుతారు కదా. అది కంపారిజన్. కొత్తగా ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీకున్న వాటిని రివ్యూ చేయండి. యూ జస్ట్ ఫైండ్ అవుట్ మీకున్న అసెట్స్, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఎంత రేట్ని ఇచ్చాయి, ఇంకెంత ఇవ్వగలవు, మీ అవసరం ఏంటి, అది దీంతో తీరుతుందా? తీరితే అవసరం లేదు, తీరకపోతే మార్చాలి. అలా చేసుకోవాలి. కానీ 1 year కంటూ ఇన్వెస్ట్మెంట్స్ లేవు. మీ లైఫ్ టైం కంటూ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. మీరు ఏదైతే గోల్ ఇప్పటిదాకా ఇగ్నోర్ చేశారో ఆ గోల్ని ఐడెంటిఫై చేస్తే దానికి ఇన్వెస్ట్మెంట్ ఈరోజు స్టార్ట్ చేయండి. రికమెండేషన్ ఈజ్ 2-3 yearsలో డబ్బులు అవసరం ఉంటే డెట్ లైక్ బ్యాంక్ ఎఫ్డీసే, 10 years తర్వాత ఉంటే ఎస్ యూ కెన్ టేక్ ఈక్విటీ ఎక్స్పోజర్, 8-10 years ఉంటే మ్యూచువల్ ఫండ్స్. మీకు విపరీతమైన నాలెడ్జ్ ఉంటే స్టాక్స్, టైము నాలెడ్జ్ వెళ్ళచ్చు. లేదు అంటే హ్యాపీగా మ్యూచువల్ ఫండ్లో పెట్టి మీ పని మీరు చేసుకోవచ్చు. ఆ పని ఎక్స్పోర్ట్ చేసేస్తారు, మీ పని ఎక్స్పోర్ట్ చేసేస్తారు తక్కువ రేట్లో 1-2% పర్ ఇయర్కి ఆర్డర్ చేసేస్తాడు. పర్ఫెక్ట్ సార్, అంతే అండి. అంతకుమించి రికమెండేషన్ ఏమి చేయలేము మనం న్యూ ఇయర్కి. డన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. 2023కి కానీ లేదంటే అంతకంటే ఎక్కువ టెన్యూర్కి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ బాగుంటాయి అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్, థ్యాంక్స్.